భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనము. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నా స్నేహితుని జీవితంలో జరిగిన యథార్థ సంఘటనను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక చిన్న గ్రామంలో రాజు అనే వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. తన తండ్రి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. తల్లి ప్రతిరోజు కూడా కూలి పని చేసుకుంటూ తన భర్తను పోషిస్తూ ఉంది. రాజు కూడా ప్రతిరోజు సాయంత్రము పార్ట్ టైం జాబ్ చేసుకుని తన చదువుల కోసం తాను కష్టిస్తూ ఉన్నాడు. ఒకరోజు సాయంత్రము మందిరానికి వెళ్ళి మోకరించి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. దేవా, నా జీవితంలోనే ఎందుకు ఇన్ని సమస్యలు, నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఈ విధంగా ఉంచావు అని తాను కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ విచారణ గురువు ఒకరోజు రాజును చూసి, రాజు, ఎందుకు ఈ విధంగా నువ్వు చింతిస్తూ ఉన్నావు అని ప్రశ్నించు ఉన్నాడు. అందుకు రాజు, ఫాదర్, నా యొక్క కుటుంబం పరిస్థితి అస్సలు బాలేదు అని తాను చెప్తూ ఉన్నాడు. ఆ గురువు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు. రాజు, నువ్వు కానీ దేవుని విశ్వసిస్తే, దేవుని మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో నువ్వు అద్భుతాలు చవిచూస్తావు అని ఆ విచారణ గురువు సమాధానమిస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత రాజు జీవితంలో ఈ సంఘటన జరిగింది. తన యొక్క కుటుంబం పరిస్థితి అంతా కూడా సక్రమంగా ఉన్నది. తన తండ్రికి మంచి ఆరోగ్యం కూడా దేవుడు చేకూర్చాడు. ఈ యొక్క కథ ద్వారా మనందరం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి మన యొక్క కష్టాలను, మన యొక్క బాధలను దేవునికి సమర్పిస్తే ఖచ్చితంగా మనం కూడా రాజు వలె అద్భుతాలు చూస్తాము అని మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో నీ యొక్క కన్నీటిని ప్రభువు తుడిచివేయును అని దర్శన గ్రంథం మనకందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనంలో వేదనతో నిండిన హృదయంతో నీవు ఉంటే ప్రభువు నీ చేరువలనే ఉన్నాడు అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 10వ వచనంలో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని పునీత పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆదిమ క్రైస్తవులు కూడా తమ యొక్క జీవితంలో ఎన్ని హింసలు ఉన్నను దేవుని మీద విశ్వాసం ఉంచారు. దేవుడిచ్చే శ్రమలను వారు ఆనందంగా స్వీకరించారు. క్రీస్తు ప్రభు శిష్యులు కూడా వేద వ్యాపక ప్రచారానికై కూడా ఎన్ని ఇబ్బందులు పడినా దేవుని మీద విశ్వాసం మాత్రం కోల్పోలేరు. ప్రభు ఇచ్చిన ప్రతి ఒక్క శ్రమను వారు సంతోషంగా స్వీకరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ తల్లిదండ్రులారా, మీ యొక్క బిడ్డల జీవితం ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క కుటుంబ స్థితి ఏ విధంగా ఉంటుంది అని చింతిస్తూ ఉన్నారా? అయితే ప్రభువు ఈరోజు మీకు విశ్రాంతిని ఒసగెదను అని అభయమిస్తూ ఉన్నారు. ప్రియ యువతులారా, నా యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, నా యొక్క పరీక్షలో నేను ఉత్తీర్ణత పొందుతానా లేదా అని చింతిస్తూ ఉన్నావా, ఆందోళన చెందుతున్నావా? అయితే ప్రభువు ఈరోజు నీకు అభయమిస్తూ ఉన్నాడు. నేను మీతో ఉంటాను, మీ పక్షానే ఉండి పోరాడతాను అని తెలియజేస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు మీద విశ్వాసం ఉంచుదాం. ప్రభు దయను ప్రాప్తిని కోరుకుందాం. ఆమేన్.